దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క దీవులను బట్టి మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిరోజు ఇలా వాక్యం ద్వారా, మనం ప్రార్థన ద్వారా మనం అందరం కలిసి దేవుని నామాల్లో కలుచుకుంటున్నామంటే ఎంతో గొప్పతనం. అయితే ఈరోజు వాక్యం మొదలు కొరింది 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మన యొక్క ఈ యొక్క శరీరము, ఈ యొక్క ప్రతి ఒక్క ఈ యొక్క దేహంతో ఆయన్ని మహిమపరచాలి. విలువ పెట్టి కొన్నాడు కనుక. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కల్వరి సిలువలో ప్రాణం విడిచి, ఆయన ప్రాణం పెట్టి, ఆయన దేహమును, ఆయన శరీరమును, అనగా ఈ శరీరమును ముక్కలు ముక్కలు చేసుకొని నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. అదే నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నవాడు కనుక మన దేహముతో ఆయన్ని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది బలలో, అనగా దేవుని యొక్క పరిశుద్ధ అమూల్యమైన రక్తము, శరీరము, సాదృశ్యంగా రొట్టె, ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. మనము ఒప్పుకోవడమే కానీ అన్నిట్లో చాలా బాగా చేస్తున్నాం. కానీ తర్వాత మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఒక ఆత్మను కూడా మనం రక్షించలేని స్థితిలో ఉన్నామేమో. కానీ ఆయన అంటున్నాడు కదా, విలువ పెట్టి కొనబడిన వారు, మనము ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు కనుక మన దేహంతో ఆయన్ని మహింపరచాలి. విలువ పెట్టి కొనటం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరణించారు. నీ పాత రోత జీవితాన్ని, నా పాత రోత జీవితాన్ని కడగడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన శరీరం దున్నడం జరిగింది. అనేకమైన జరిగినాయి. అయినను ఆయన నోరు విప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను విలువ పెట్టి కొనడానికి. నీకు నాకు ఒక వాల్యుబుల్ ఇచ్చిండు. నీకు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక మార్గం ఇచ్చాడు. సత్య మార్గంలో నడవడం వల్ల నిత్య జీవంలోకి వెళ్తామని తెలియజేసిన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే మొదటి ఆదాము చెప్పిన మాట వినలేదు. రెండో ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి నిన్ను నన్ను రక్షించి ఈ పాత రోత జీవితంలో పక్క జరపడానికి, నడిపించడానికి ఆయన చూపించిన మార్గం ఎంత గొప్పదో చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా సరే మనం ఇంకా వింటూనే ఉన్నామేమో, ఇంకా మనం వెళ్తూనే ఉన్నామేమో మందిరంకి, ఇంకా మనం బాప్తిసం తీసుకోలేదేమో, ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఇంకా ప్రభువుని ఇంకా నమ్మట్లేదేమో. ఆయన వల్ల అయ్యో నేను ఇంకా ఏజ్ ఉంది, నేను ఇంకా చాలా టైం ఉందని అనుకుంటున్నామేమో. రేపు ఏం జరిగిద్దో తెలియదు. మనం అయితే అంటున్నాడు కదా, మనం నిన్నటి వారమేనంట. మనం ఎవరమంట? నిన్నటి వారమే. అనగా ఈ సమయం ఉదయకాలం మనం చెప్పుకుంటున్న ఈ మాటలు నిన్నటి వారమే అంటున్నామంటే ఈ ఉదయకాలం నుండి రాత్రి వరకు మనది కాదు. ఏమి జరుగునో మనకు తెలియదు కనుక, రేపేమి సంభవించునో లేదా ఇంకొంచేపట్లో ఏం సంభవించునో మనకు తెలియదు కనుక, నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు కనుక ఆ విలువను మనం కాపాడుకొని ఆయనలో జీవించడానికి, ఆయనలో నడవడానికి, ఆయనలో ఉండటానికి మనం చేయాల్సింది ఏంటంటే నమ్మి బాప్తిసం తీసుకోవాలి. తీసుకోవడమే కాకుండా అనేక మందికి తెలియచేయాలి, అనేక మందిని రక్షణ మార్గంగా నడపాలి. మీరు ఏ తప్పు చేయట్లేదని నమ్మటం అంటే నేను నిత్య జీవానికి వెళ్తున్నాం, నరకమా స్వర్గమా అంటే ఎవరైనా సరే స్వర్గమే అంటారు. స్వర్గానికి వెళ్ళాలంటే ఆయన అక్కడ నుండి దిగి వచ్చిన దేవుడు కావాలి. ఆ దేవుడే కాకుండా ఆయనలోకి నడిపించేవాడు, అనగా ఆయన దగ్గర తీసుకెళ్లేవారు కావాలి. మధ్యవర్తి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మనల్ని తీసుకెళ్తున్నాడు, ఆయనలో మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు, ఆదరణకర్తగా మనల్ని నడిపిస్తున్నాడు. కనుక దయచేసి మీరు ఇప్పటికైనా సరే నమ్మండి, నమ్మి రక్షణ పొందండి. రక్షణ పొందితే మీరు రక్షణలో ఉంటారు. రక్షణ పొందకపోతే నరకంలోకి వెళ్తారు. నరకం అంటే ఏమిటి అనగంటే ఏంటంటే నరకం అంతా ఇక్కడ చూస్తున్నాం అనుకోవచ్చేమో. కాదండి, ఇది కొంచెమే. ఈ యొక్క ఎండాకాలం తీవ్రత అమ్మో అయ్యో అంటున్నాం, దీనికంటే అధికమైన ఉష్ణోగ్రతలు ఉంటాయంట, అనేకమైన వేడి ఉంటుందంట. ఆ వేడిలోకి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే, తప్పించుకోవాలనుకుంటే ఈ వేడిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఈ చలిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఈ వరదలను నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మరి అక్కడ ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని విన్నాను. అంటే చెప్తున్న మాటలు కనుక దయచేసి జాగ్రత్తగా ఉండి
జాగ్రత్తగా ఉండి మన విలువని మనం కాపాడుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. తల ఉంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అవునయ్యా, మీరు మా కొరకు విలువ పెట్టుకున్నారు నా తండ్రి. నాయన అయ్యా, మా కొరకు మీ రక్తం కార్చారు, మా కొరకు మా అయ్యా నా తండ్రి మీ ప్రాణాన్ని అర్పించారు. మరలా తిరిగి లేచి మా కొరకు పరలోక రాజ్యంలో మా కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్న మీరు ఎంత గొప్పవారు అతను. ఇదిగో రాబోతున్న ఈ యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే మొదటికి మీరు రక్షించబడాలి, బాప్తిసం తీసుకోవాలంటున్నారు అతను. నమ్మి బాప్తిసం తీసుకోండి, నమ్మకపోతే అతని శిక్ష అని మీరు వాగ్దానం చేశారు. అయ్యా, మీరు నమ్మి అయ్యా మిమ్మల్ని నమ్మి మేము రక్షించేవారుగా, అనేక మందిని రక్షించేవారుగా అయ్యా మాకు తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు వందనాలు. అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి వినండి వినిపించండి తరపున మీకు దేవుడి దీవెనలు కలుగును గాక. ఆమేన్.